మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే జల సంరక్షణకు పల్లె పుష్కరిణి, గ్రామాల్లో 660 చెరువుల అభివృద్ధికి ప్రణాళిక, కొత్త ఏడాదిలో ఉపాధి పనుల్లో వీటికే ప్రాధాన్యం, వచ్చే నెల నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జల సంరక్షణ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వబోతోంది. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంపొందించేందుకు పల్లె పుష్కరిణి పేరుతో చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. మండలానికి 1 నుండి 2 చొప్పున మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 660 చెరువులకు పూర్వవైభవం తీసుకురానుంది. వీటిని ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించే ఉద్యానవనాలుగా అభివృద్ధి చేయనుంది. జల సంరక్షణతో అత్యంత ప్రాధాన్యం గల చెరువుల నిర్వహణపై పంచాయతీల నిర్లక్ష్యం కారణంగా అనేక చోట్ల వాటి రూపురేఖలు మారిపోయాయి. పూడికలు తొలగించనందున ముళ్ల పొదలు అల్లుకున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం ఇలాంటి చెరువులను గుర్తించి ఉపాధి పథకాలు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించి విడుదల చేసింది. చెరువులను ఈ నెల 31లోగా అధికారులు ఎంపిక చేసి ఏప్రిల్ 7న గ్రామ సభల్లో ఆమోదం తీసుకోవాలి. జూన్ 30లోగా 660 చెరువుల అభివృద్ధి పనులు పూర్తి చేయాలి. వర్షాకాలంలో చెరువుల్లో చేరి నీటిని సంరక్షించాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఉపాధి హామీ పథకంలోని మెటీరియల్ నిధులతో చెరువులు అభివృద్ధి చేయనున్నారు. పూడికల తొలగింపు వంటి పనులను కూలీలను వినియోగించుకోబోతున్నారు. ఒక్కో చెరువు అభివృద్ధికి 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసి ఇలా మంచి ఆలోచన. కేంద్ర ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేయడం, ఇప్పటిదాకా ఉపాధి హామీ అనేది దుర్వినియోగం అవుతున్నటువంటి సందర్భంలో చాలా మంచి ఆలోచన చేశారు. ఇకపోతే అవి నోట్ల కట్టలే. వీడియోలో స్పష్టంగా కనిపించిన కాలిన కరెన్సీ సుప్రీంకోర్టు వెబ్సైట్లో పూర్తి నివేదిక, నాపై కుట్ర జరిగింది జస్టిస్ వర్మ, విచారణ జరుపుతున్న త్రిసభ్య కమిటీ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సందర్భంగా పోలీసులు తీసిన వీడియోలో కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ వీడియోని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకు పోలీస్ కమిషనర్ సమర్పించగా ఆయన దాన్ని తన నివేదికలో పొందుపరిచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు అందించారు. దీనిపై సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. శనివారం రాత్రి నివేదిక మొత్తాన్ని ఫోటోలు, వీడియోలు సహా తన వెబ్సైట్లో పెట్టింది. వెబ్సైట్లో పెట్టిన ఆ వీడియోలో కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శనివారం ఈ వ్యవహారంపై 3 న్యాయమూర్తులతో విచారణ కమిటీని సీజీఐ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ విచారణ సాధ్యమైన త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈ కమిటీకి నిర్ణీత గడువేమీ విధించలేదు. 4-5 నోట్ల కట్టల బండిళ్లు కాలిపోయిన స్థితిలో లభించిన విషయం నివేదిక ద్వారా బహిర్గతమైంది. మార్చి 14న లుట్యన్స్ ప్రాంతంలోని జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం సందర్భంగా నోట్ల కట్టలు బయటపడ్డాయనే వార్తలతో కలకలం రేగింది. మంటలను ఆర్పేందుకు వెళ్ళిన అగ్నిమాపక చీఫ్ అతుల్ గర్గ్ తొలుత ఎటువంటి నోట్ల కట్టలు గుర్తించలేదని చెప్పారు. ఆ తర్వాత తాము నోట్ల కట్టలు దొరకలేదన్న విషయాన్ని చెప్పలేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై మరింత లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఉపాధ్యాయ శనివారమే సీజీఐకి విజ్ఞప్తి చేశారు. నోట్ల కట్టల ఆరోపణలు జస్టిస్ వర్మ ఖండించారు. ఢిల్లీ హైకోర్టు సీజీఐకి ఇచ్చిన సమాధానంలో ఆయన ఈ మేరకు స్పష్టం చేశారు. తాను కానీ తన బంధువులు కానీ ఎటువంటి నోట్ల కట్టలను గదిలో ఉంచలేదని తెలిపారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రగా దీన్ని పేర్కొన్నారు. హైకోర్టు అతిథి గృహంలో మన సమావేశం జరిగినప్పుడు పోలీస్ కమిషనర్ పంపిన వీడియోని చూసి షాక్ అయ్యా. అందులో ఉన్న వాటిని చూసి దిగ్భ్రాంతికి గురయ్యా. ప్రమాదం జరిగిన రోజు నేను ప్రత్యక్షంగా గదిని చూసినప్పుడు ఇవేమీ లేవు అని జస్టిస్ వర్మ ఢిల్లీ హైకోర్టు సీజీఐకి ఇచ్చినటువంటి సమాధానంలో పేర్కొన్నారు. ఆరోపణలు చేసే ముందు మీడియా కొంత విచారణ జరిపి నిర్ధారించుకోవాల్సి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగిన గది నుంచి నోట్ల కట్టలను తొలగించామన్న ఆరోపణలను ఆయన ఖండించారు. తమ నగదు ఉపసంహరణలు బ్యాంకుల ద్వారా జరుగుతాయని, తాము యూపీఐ యాప్లను వాడతామని, కార్డులతో లావాదేవీలు జరుపుతామని వివరించారు. తాము ఆ గదిని సాధారణంగా ఉపయోగంలో లేని ఫర్నిచర్, సీసాలు, క్రాకరీ, పరుపులు, కార్పెట్లు, పాత స్పీకర్లు, గార్డెన్ వస్తువులు ఉంచడానికి వాడతామని తెలిపారు. జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంపై విచారణ కీలకమైన 2వ దశకు చేరుకుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంతర్గత విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వడంతో ఇక త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభించనుంది. కమిటీ విచారణలో తేలే అంశాలను బట్టి జస్టిస్ వర్మ భవితవ్యం తేలనుంది. 2వ దశ విచారణకు సీజీఐ స్వయంగా పర్యవేక్షిస్తారు. ఆయన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారని ఢిల్లీ హైకోర్టు సీజీఐ ఇచ్చిన నివేదికను అనుమతించారని భావించవచ్చు. ఢిల్లీ హైకోర్టు సీజీఐ ఇచ్చిన నివేదికను యథాతథంగా సుప్రీంకోర్టు వెబ్సైట్లో పెట్టిన సీజీఐ చర్యను పలువురు న్యాయ నిపుణులు ప్రశంసించారు. సీనియర్ న్యాయవాదులు సంజయ్ హెగ్డే, ఇందిరా జైసింగ్, ఆదిత్ సి అగర్వాల్ తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు. జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలు సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మార్కండే కట్టు తోసిపుచ్చారు. 3 తరాలుగా ఆయన కుటుంబం గురించి తనకు తెలుసని పేర్కొన్నారు. జస్టిస్ యశ్వంత్ వర్మ 2014 అక్టోబర్ 13న అలహాబాద్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 ఫిబ్రవరి 1 నుంచి అదే కోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2021 అక్టోబర్ 11 నుంచి ఢిల్లీ హైకోర్టులో పనిచేస్తున్నారు. జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్, కంపెనీ అప్పీళ్లను చూసే డివిజన్ బెంచ్కి జస్టిస్ వర్మ నాయకత్వం వహిస్తున్నారు. ప్రజల్లో వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లుతున్నదని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. న్యాయ వ్యవస్థ విషయంలో పలు అంశాలపై కొన్ని సంవత్సరాలుగా ఆందోళన ఉన్నాయని, అందులో అవినీతి ఒకటని, దానికి చాలా అర్థాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అందులో ఒకటి ఆర్థిక ప్రయోజనాల కోసం తీర్పులు ఇవ్వడం, మరొకటి ప్రమాణం చేసిన తీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరించడం అని వివరించారు. కొంతమంది జడ్జీలు మెజారిటీ అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, రాజకీయ వైఖరిని ప్రదర్శిస్తున్నారని అభిప్రాయపడ్డారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాఫీగా, హ్యాపీగా అంటూ
రహదారులపై హాయిగా సాగిపోదాం వైకాపాయంలో గుంతలమయం చింతలు తీర్చిన కూటమి ప్రభుత్వం 861 కోట్లతో 20,000 కిలోమీటర్ల ఆర్ఎన్బి రోడ్ల మరమ్మతులు. రాష్ట్రం వైకాపా పాలనలో 5 ఏళ్లు నరకం చూసిన రహదారులపై ఇప్పుడు వాహనదారులు సాఫీగా ప్రయాణిస్తున్నారు. కూటమి అధికారంలోకి రాగానే కొన్ని ఆర్ఎన్బి రోడ్లను గుంతల రహితంగా మార్చడమే దృష్టి పెట్టింది. 20,058 కిలోమీటర్ల మేర గుంతలు పూడ్చేందుకు సీఎం చంద్రబాబు 861 కోట్లు మంజూరు చేశారు. నవంబర్ మొదటి వారంలో ఈ పనులకు శ్రీకారం చుట్టగా ఇప్పటి వరకు 19,080 కిలోమీటర్ల గుంతల రహితంగా మారాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కుల వృత్తిదారులదే ఛాయిస్, ఏ పరికరం కావాలో కోరుకునే వెసులుబాటు, ఆదరణ 3 అమల్లో నిర్ణయం, జిల్లాల వారీగా సమావేశాలు, బడ్జెట్లో 1000 కోట్లు. వెనుకబడిన తరగతులకు అదరవుగా నిలిచే ఆదరణ 3 పథకం అమల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుల వృత్తిదారులకు అవసరమయ్యే అత్యాధునిక పరికరాలకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛను వారికే కల్పించాలని నిర్ణయించింది. 2017-18లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అమలైన ఆదరణ 2లో రాష్ట్ర స్థాయిలో పరికరాలను ఎంపిక చేసి పంపిణీ చేశారు. ఇప్పుడు వాటిని ఎంపిక చేసుకునే వెసులుబాటును కుల వృత్తిదారులకు కల్పించడం ద్వారా వారికి ఏది అవసరమో అదే వారికి అందించే వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే 37 మందిలో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు. బలభద్రపురంలో కొనసాగుతున్న వైద్య శిబిరం నేడు నిర్ధారణ పరీక్షల నిపుణుల బృందం రాక. బెక్కవోలు క్యాన్సర్ వ్యాధి కేసులు ఎక్కువగా నమోదవుతుంది. తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం బలభద్రపురంలో ఇంటింటి సర్వే వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. ఈనాడు ఈటీవీలో వచ్చిన కథనాలతో జిల్లా యంత్రాంగం 2 రోజులుగా 31 బృందాలతో జల్లెడబడుతోంది. వ్యాధి లక్షణాలు ఉన్నవారు చికిత్స పొందుతున్న కోలుకున్న మృతి చెందిన వారి వివరాలు సేకరిస్తోంది. ఇప్పటివరకు 37 మందిలో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు ఉన్నాయని ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిసింది. జిఎస్ఎల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో సచివాలయం 3 వద్ద సోమవారం వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టబోతున్నారు. ఇందుకోసం విశాఖ చెందిన హోమీబాబా క్యాన్సర్ పరిశోధనా సంస్థ నిపుణులతో పాటు ప్రభుత్వం నుంచి ఎన్సీడీ నాన్ కమ్యూనల్ డిసీజెస్ వైద్యులు కూడా రానున్నారు. ఆదివారం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు పద్మావతి వైద్య శిబిరాలను పరిశీలించి వైద్యులతో సమీక్షించారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఎస్పీఎం స్పెషల్ ప్రివెంటివ్ మెడిసిన్ వైద్యులు 31 మంది పిహెచ్సిల వైద్యులు హాజరయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఒక్క వైద్య విద్యార్థిపై 1.72 కోట్ల ఖర్చు. సమాజానికి సేవ చేయాలన్న సంకల్పం ఉంది మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రభుత్వ వైద్య కళాశాల ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసుకుని బయటకు వచ్చే సమయానికి ఒక్క వైద్య విద్యార్థిపై ప్రభుత్వం 1,72,00,000 రూపాయలు చొప్పున ఖర్చు చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. గుంటూరు సర్వజన ఆసుపత్రి సిటీవీఎస్ విభాగంలో 8 నెలల్లో 108 గుండె శస్త్రచికిత్స చేసిన వైద్యులు ఐఎంఏ నగర శాఖ ఆధ్వర్యంలో జంకానా ఆడిటోరియంలో ఆదివారం రాత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రోగులకు సేవలు అందించాలని అంకితభావం, సమాజానికి తిరిగి ఇవ్వాలన్న ఆలోచన విద్యార్థి వైద్యులకు ఉండాలని హితవు పలికారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నాపై నమోదవుతున్నటువంటి అవన్నీ పెట్టుడు కేసులే. మాజీ మంత్రి విడుదల రజని కూటమి ప్రభుత్వంలో తనపై పెట్టుడు కేసులు నమోదవుతున్నాయని, రెడ్ బుక్ పాలనకు పరాకాష్టే తాజాగా నమోదైన ఏసీబీ కేసు అని మాజీ మంత్రి విడుదల రజని ఆరోపించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏసీబీ కేసుకి ఫిర్యాదుదారు తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అని, వారిని తాను ఎప్పుడు కలవలేదన్నారు. వ్యవహారాన్ని మొత్తానికి నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు దర్శకత్వం వహిస్తున్నారని చెప్పారు. 2020లో గురజాల డీఎస్పీసీఎల్కి లంచం ఇచ్చి నాతో పాటు మా కుటుంబ సభ్యులకు కాల్ డేటా అందించారు. ఈ విషయంపై అప్పట్లోనే నాటి సీఎం జగన్ ఎంపీ కృష్ణదేవరాయలను ప్రశ్నించారు. అప్పటి నుండి ఆయన నాపై కక్షపించుకున్నారని వివరించారు. వైకాపా ప్రభుత్వంలో ఎంపీ విశాఖపట్నంలో భూములను కారుచౌకగా కొట్టేశారని ఆరోపించారు. 10 నెలలుగా నాపై ఒక ఫిర్యాదును పదే ఇప్పించారు. చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు నాపై జర్మనీలో ఉన్న నా మరిదిపై అక్రమ కేసులు పెట్టించారు. మా మామయ్య కారుపై దాడి చేయించారు. ఇప్పటికైనా పద్ధతిగా ఉంటే బాగుంటుందని రజని హెచ్చరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆస్తి పన్నుపై వడ్డీ రాయితీ ఇంకెప్పుడు. పుర నగరపాలక సంస్థల ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ కోసం పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరో వారం రోజులు గడువు ముగినుండగా ఇప్పటికే ప్రకటన వెలువడలేదు. చివరి క్షణంలో మాఫీ ప్రకటించిన ఎక్కువ మంది వినియోగించుకునే అవకాశం ఉండదు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఏటా ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ ప్రకటించడం రివాజుగా మారింది. పలు కారణాలతో సకాలంలో పన్ను చెల్లించిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు. 2024-25 ఆర్థిక సంవత్సరం ఈ నెల 31తో ముగినుంది. ఏడాది 123 పుర నగరపాలక సంస్థల నగర పంచాయతీలు పాత బకాయిలతో కలిపి 2,340 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలన్నది లక్ష్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి సిండికేటు లూటీ అంటూ రాజధాని టెండర్లో సన్నిహితులైన కాంట్రాక్టర్తో ప్రభుత్వ పెద్దల కుమ్మక్కు. సిండికేట్కు పన్నులు కట్టబెట్టేలా బిడ్ కెపాసిటీని ఫిబ్రవరి 10ని పెంచేసిన సర్కార్. ఏడీసీఎల్ 10,696 కోట్లతో 37 ప్యాకేజీల కింద చేపట్టిన పనుల కాంట్రాక్టులకు పంచినమైన. తాజాగా సిఆర్డీఏ 16,463 కోట్లతో 22 ప్యాకేజీల కింద చేపట్టిన పనులు అస్మదీయ కాంట్రాక్టర్ల పరం. మొత్తం 59 ప్యాకేజీల పనులను తన సొంత మనుషులైన కాంట్రాక్టర్లకు అప్పగింత. వీటి విలువ 27,159 కోట్లు. కాంట్రాక్ట్ విలువ కంటే సగటున 3.94 నుంచి 4.34% అధిక ధరలకు కట్టబెట్టడం ద్వారా ఖజానాపై అదనపు భారం. చంద్రబాబు సన్నిహితులైన బీఎస్ఆర్ ఇన్ఫ్రాకు 6,216 కోట్లు. ఈనాడు కిరణ్ సోదరుడి ఈయన్కుడికి చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కి 6,031 కోట్ల విలువైన పనులు అప్పగింత. అధిక ధరలు కట్టబెట్టడం ద్వారా ఖజానాపై భారం 1,049 కోట్లు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదాయం మొత్తం 3,000 కోట్లు.
అందులో 8% అంటే 2256 కోట్లను కమిషన్లుగా రాబట్టుకునే ఎత్తుగడ, ప్రభుత్వ పెద్దల బంధువులు సన్నిహితులకు అన్ని పనులు అప్పగింత, పనులు అప్పగిస్తూ ఒప్పందం చేసుకోగానే కాంట్రాక్టర్లకు 2820 కోట్ల రూపాయల మొబిలైజేషన్ అడ్వాన్సులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రెడ్ బుక్ సహకరించిన వారిపై బదిలీ వేటు, విశాఖ సిపి బాగ్చి, సిఐడి ఐజీ బ్రిజ్లాల్పై ప్రభుత్వ పెద్దల గుర్రు, రెడ్ బుక్ కుట్రలకు సహకరించిన పోలీసు అధికారులకు పొగబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధపడుతుంది. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, సిఐడి విభాగంలో ఐజీ వినీత్ బ్రిజ్లాల్ని అప్రాధాన్య పోస్టులకి బదిలీ చేసేందుకు సిద్ధపడుతోంది. దీర్ఘకాలిక సెలవు నుంచి తిరిగి వచ్చిన డీజీ ఎన్ బాలసుబ్రహ్మణ్యం కీలక పోస్టులు నియమించాలని భావిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ముగియడంతో రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీకి ప్రభుత్వం ఉపక్రమించింది. ఐజీ నుంచి డీజీ స్థాయి అధికారుల వరకు అందరూ పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళని, ప్రభుత్వం మాట వినేవాళ్ళని పెట్టుకుంటున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఓవైపు ఎండలు, మరోపక్క వానలు. రాష్ట్రంలో భిన్న వాతావరణం. రాయలసీమ జిల్లాలో పిడుగులు, వడగళ్ల వానలు, ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావమే కారణం. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు కొనసాగుతున్నాయి. రాయలసీమలో అనంతపురం, వైఎస్ఆర్ సత్యసాయి, అన్నమయ్య తదితర జిల్లాలో పలు చోట్ల శనివారం సాయంత్రం నుంచి పిడుగులతో కూడిన వడగళ్ల వానలు కురుస్తున్నాయి అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. ఇకపోతే అమెరికాలో పేలిన తోట, భారత్ సంతతి తండ్రి కూడలతో మృతి, స్టోర్లో విధుల్లో ఉండగా కాల్పులు. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో నల్లజాతి యువకుడు జరిపిన కాల్పులు, భారత్ సంతతికి చెందిన తండ్రి కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. నిందితుని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అకోమాక్ కౌంటీలోని లాంగ్ ఫోర్ట్ ప్రధాన రహదారి పక్కన ఉన్న డిపార్ట్మెంట్ స్టోర్లో ఈ నెల 21వ తేదీన ఉదయం 5:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. మరి తాడేపల్లిలో మహిళపై అత్యాచారం, హత్య, డీజీపీ కార్యాలయాన్ని కూతవేడు దూరంలో ఘటన, మర్మంగంలో సైతం గాయాలైనట్టు అనుమానం. సెల్ ఫోన్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్న పోలీసులు. జనవరి 31 కూడా ఇదే తరహాలో మరో మహిళ హత్య, 2 హత్యలు చేసింది ఒక్కరేనని పోలీసులు అనుమానం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు అనుమానం పెనుభూతమై ప్రియురాల్ని, ఆమె తల్లిని కిరాతకంగా హత్య చేసిన ప్రియుడు వేరొకరితో చాటింగ్ చేస్తోందని ఘాతుకొని రాజమహేంద్రవరంలో ఘటన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఉపాధి పనులు డమాల్, గత ఏడాదితో పోలిస్తే 5% తగ్గుదల. లోక్సభ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడి. ఏపీలో ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత పేదలకు పనుల కల్పన తగ్గిపోయింది. గత ఆర్థిక ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక ఏడాదిలో 5% పైగా ఉపాధి కల్పన తగ్గింది. విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ లోక్సభలో ఇటీవల సమర్పించిన గణాంకాలు తెలిపింది. ప్రస్తుతం 2024-25 సంవత్సరంలో గత ఏప్రిల్ నుండి ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు 22.81 కోట్ల పని దినాలు మాత్రమే వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కోర్టు ప్రక్రియను అధ్యయనం, న్యాయ విద్యార్థులకు కీలకం. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చీమలపాటి రవి, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి న్యాయ విద్యార్థులు విద్యార్థి దశ నుంచో కోర్టు ప్రక్రియను అధ్యయనం చేయడం, న్యాయమూర్తులు ఎదుట తమ వాదన వినిపించడం వంటివి చేస్తే అవి వారి భావి జీవితానికి మేలు చేస్తాయని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి చెప్పారు. ఏయూలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాల 2 రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి మూట్ కోర్టు పోటీలు ఆదివారం ముగిసినాయి. దేశంలో పలు విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన సభలో జస్టిస్ చీమలపాటి రవి మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులు తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని, న్యాయస్థానం అధ్యయనం, ఉన్నత న్యాయస్థానాల తీర్పులపై విశ్లేషణలు వంటి న్యాయ విద్యార్థులు ఉజ్వల భవితకు పునాదిగా నిలుస్తాయని తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి నదులు విలవిల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వ్యర్థాలు, మురుగునీటితో జలాలు కలుషితం. సిక్కోలు నుంచి అనంత వరకు ఇదే దుస్థితి. కాలుష్య కోరలో గోదావరి, కృష్ణా, తుంగభద్ర గ్రామాలు, కాలనీల నుంచి మురుగు నదుల్లోకి శుద్ధి చేయకుండా డ్రైనేజీ అవుట్లెట్ల నుంచి విడుదల. పరివాహక ప్రాంతాలు, భూగర్భ జలాలు కలుషితం. ఇటీవల విజయనగరంలో డయేరియా కేసులు, ఇతర ప్రాంతాలను పొంచి ఉన్న రోగాల ముప్పు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రాథమిక ఆధారాలనే లోతైన దర్యాప్తు జరపాల్సిందే. జడ్జింట్లో నోట్ల కట్ల వ్యవహారంపై సీజేఐకి ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ ఉపాధ్యాయ సిఫార్సు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రెవెన్యూలో ఫండ్ పట్టాడు అంటూ సర్కారుకు తెలియకుండా 350 డీటీ పోస్టులు సృష్టి, 175 మంది జూనియర్లకు అక్రమంగా పదోన్నతులు, సొంత మనుషులను పెట్టి భారీగా సొమ్ము వసూలు, తహసీల్దార్లకు జిల్లాల కేటాయింపులో మరో దందా, రాజకీయ లక్ష్యాలతో ఎన్నికల ఫండ్ కోసం వేట, 9.5 కోట్లు వసూలు చేసిన అధికారి, ఎన్నికల నోటిఫికేషన్ ముందు రాజీనామా, ముడుపులు చెల్లించిన వాళ్ళంతా లబోదివో, సర్కారుకి చెందిన నిఘా విభాగ నివేదిక, గత ఎన్నికలకు ముందు రాజకీయ లక్ష్యాలతో రంగంలోకి దిగిన అధికారి రెవెన్యూ శాఖను ఏకంగా ఏటీఎంగా చేసుకున్నాడు. ఒకేసారి 350 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు సృష్టించారు. పదోన్నతులు ఇచ్చేసాక కూడా ఇంకా మిగిలిన 175 ఖాళీలను జూనియర్లతో నింపేశారు. పెండింగ్లో ఉన్న తహసీల్దార్ల సీనియారిటీని ఖరారు చేసి ప్యానళ్లను సిద్ధం చేసి కోరిన వారిని కోరినట్టుగా సొంత జిల్లాలు కేటాయించారు. ఇలా దాదాపు 9.5 కోట్ల ఎన్నికల ఫండ్ వసూలు చేసినట్టు తెలిసింది. అయితే ఇదంతా ప్రభుత్వానికి తెలియకుండా జరగడంతో ఉత్తర్వుల రూపంలో అమల్లోకి రాలేదు. పోస్టుల ద్వారా లబ్ధి పొందుతామని ఆశపడి బడాసాబ్కి భారీగా సొమ్ములు సమర్పించుకున్న వాళ్ళంతా లబోదీబోం అంటున్నారు. తాజాగా దీనిపై నిఘా వ్యవస్థ ప్రభుత్వ పెద్దలకు నివేదిక ఇచ్చినట్టు తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పౌల్ట్రీ పరేషాన్ అంటూ దెబ్బతీసిన బర్డ్ ఫ్లూ, వేసవిలోతో మరింత నష్టం. గత సర్కార్ పౌల్ట్రీ పాలసీతో సంక్షోభంలోకి పునఃసమీక్షించాలని చంద్రబాబు విజ్ఞప్తి. సీఎం ఆదేశాలతో కదిలిన పశుసంవర్ధక శాఖ రాష్ట్రంలో పౌల్ట్రీ రంగం సంక్షోభంలో కూలిపోయింది. కోళ్ల పెంపకందారులు గత 5 ఏళ్లుగా ప్రోత్సాహం కరువవడంతో పాటు ఏడాది బర్డ్ ఫ్లూ పౌల్ట్రీ రైతులకు మరింత దెబ్బతీసింది. కొన్నేళ్లుగా దానాదారుల పెరుగుదల, విద్యుత్ ఛార్జీల భారం, కూలీల డిమాండ్,
వాతావరణ పరిస్థితులతో పాటు అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్నటువంటి వస్తున్న పౌల్ట్రీ రైతులు ఈ దెబ్బతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపైన కోటి ఆశలు పెట్టుకున్నారు. తమ అగాధంలోకి నెట్టేసి జగన్ సర్కార్ పౌల్ట్రీ పాలసీని పునఃసమీక్షించడంతో పాటు రుణాలు రీషెడ్యూల్ చేయాలని ఇతరత్రా చేయూతనందించి సంక్షోభం నుంచి గట్టెక్కించాలని పౌల్ట్రీ రైతులు ఇటీవల సీఎంను గెలిచారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇందులో జగన్ ప్రభుత్వం చేసింది ఏంటో అర్థం కాలేదు. వీళ్ళు పౌల్ట్రీ రంగ సంక్షోభాన్ని రాస్తూ మళ్ళీ అందులో కూడా ఇట్లాగ ఒకటి రాయాలి. ఒకటి రాయకపోతే ప్రతి దాంట్లో కూడా మైండ్ని అలాగా నిక్షిప్తం చేయకపోతే కష్టం అనమాట. లేకపోతే అంతా ఉచితం అయినా కోట్లు పెట్టి కొంటాం. ఆర్టీసీలోని CCS ఆఫీస్ కోసం 4 కోట్లతో ఫ్లాట్, కార్యాలయానికి అద్దె లేదు, కనీసం కరెంటు బిల్లు కూడా లేదు, సభ్యులకి అంతా సౌకర్యంగా ఉంది. కానీ పాలక మండలికి నచ్చలేదు. ఉచితంగా ఎందుకంటూ 4 కోట్లు ఖర్చు చేసి ఫ్లాట్ కొనుగోలు చేస్తుంది. ఇంత ఖర్చు చేసిన సభ్యులకు అనుకూలంగా ఉంటుందంటే అడ్రస్ కనుక్కోవడం కూడా కష్టం. మరి ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్నారు? ఏపీఎస్ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఆర్టీసీ హౌస్లో జరుగుతున్న చర్చ ఇది. క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయం ప్రస్తుతం విజయవాడ బస్టాండ్ ప్రాంగణంలోని ఆర్టీసీ హౌస్లో ఉంది. రూపాయి కూడా అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు. అలాంటిది ఎక్కడో 6 కిలోమీటర్ల దూరంలో 4 కోట్లు పెట్టి ఫ్లాట్ ఎందుకు కొనుగోలు చేస్తున్నారు? ఈ డబ్బు బ్యాంకులో వేసిన ప్రతి నెల 3 లక్షల దాకా వడ్డీ వస్తుంది. యాజమాన్యం ఉచితంగా ఇవ్వబోమని అంటే అదే ఆర్టీసీ హౌస్లో ఇతర ఆఫీసులకు ఇచ్చినట్టు అద్దె లేదా లీజుకి తీసుకోవడానికి ఖాళీ ఉంది కదా. అక్కడ CCS ఆఫీస్ ఉంటే సభ్యులకు వచ్చి వెళ్లేందుకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఒకవేళ సొంత భవనం కావాలనుకుంటే విద్యాధర్పంలోని ఆర్టీసీ ఆసుపత్రి ప్రాంగణంలో గతంలో ఇచ్చిన 500 గజాలు నిర్మాణం చేపడితే బాగుంటుందని వినిపిస్తున్నాయి. CCS పాలక మండలి స్వలాభం కోసం ఫ్లాట్ కొనాలని నిర్ణయం తీసుకుందని, ఏదో మమానిపించేందుకు ఈ నెల 26న తీర్మానం చూపించి ఇప్పటికే చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం భారతీనగర్లోని కొనుగోలు చేసేందుకు సిద్ధమైందని చెప్తున్నారు. ఈ భవన నిర్వహణలతో పాటు విద్యుత్ బిల్లులు, ఇతరత్ర ఖర్చులు అన్నీ కలిపి నెలకు 2 లక్షల రూపాయలకు పైనే వస్తాయని చెప్తున్నారు. 4 కోట్ల రూపాయలకు వడ్డీ కోల్పోవడంతో పాటు ఏటా 25 లక్షల వరకు అదనపు భారం CCSపై పడుతుందని ఆర్టీసీ హౌస్లో బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బెట్టింగ్ యాప్స్ రచ్చలోకి అగ్రనటులు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్పై సైబర్ క్రైమ్ విభాగానికి న్యాయవాది ఫిర్యాదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. Fun88ని ప్రమోట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.